ఎలా పరీక్షిస్తాడు, ఏ విధంగా పరిశోధన చేస్తాడు అనే అంశాల గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. ఒకసారి మనం బైబిల్ చూస్తే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో 2వ మాట చదవండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో 2వ మాట. హృదయ పరిశోధకుడు యెహోవాయే. అలాగే అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో 2వ మాట. యెహోవాయే హృదయములను యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. అంటే దేవుడే హృదయాలని పరిశీలన చేసేవాడు. సో ఈ యొక్క మాటలు బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఇక్కడ కూర్చున్న మనం కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుని యొక్క పరిశీలనలో లేదా దేవుని యొక్క పరీక్షలో ఉన్నామని మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనమంతా కూడా దేవుని యొక్క పరీక్షలోనే లేదా దేవుని యొక్క పరిశీలనలోనే మనమంతా కూడా ఉన్నామన్నమాట. నాకు ఇష్టం లేదు అని చెప్పడం కూడా దేవుడికి ఒక క్వశ్చన్కి సమాధానం మనం చెప్పినట్టే లెక్కండి. అలాగే ఇంకా మనం చూసుకుంటే లోకాసు వార్త 4వ అధ్యాయము 1వ అధ్యాయము 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలండి. లోకాసు వార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన చాలండి. ఇక్కడ ఈ యొక్క వచనాలు మనం చూసుకుంటే, ఇక్కడ ఇప్పుడు చదివిన వచనాల్లో కానీ ఇందాక మనం చదివిన వచనాల్లో కానీ 2 విషయాలు మనకు కనబడుతున్నాయండి. ఎన్ని విషయాలు కనబడుతున్నాయండి? 2 విషయాలు. పై వచనాల్లో చూసుకుంటే మనము ఇక్కడున్న మనమంతా కూడా లేదా ఎవరైనా సరే దేవుని యొక్క పరీక్షలో లేదా పరిశీలనలో మనమంతా కూడా ఉన్నామని పై 2 వచనాలు కూడా మనకు తెలుపుతుందండి. అలాగే ఇప్పుడు చదివిన ఈ యొక్క వచనాల్లో చూసుకుంటే ఇక్కడ సాతాను అనేవాడు యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నామండి. అంటే ఏంటంటే ఇక్కడ 2 వ్యక్తులు కనపడుతున్నారు. అపవాది ఒకళ్ళు, రెండొకళ్ళు ఎవరండి? శోధకుడు. అపవాది ఒకళ్ళు, అలాగే అపవాది శోధకుడు, నెక్స్ట్ ఇంకొకళ్ళు దేవుడు. అంటే అపవాది అనేవాడు ఎవరంటే శోధకుడు, అంటే మనల్ని శోధించేవాడు. అలాగే దేవుడు పరిశోధకుడు. అపవాదేమో శోధకుడు, దేవుడు పరిశోధకుడు. అంటే శోధకుడికి పరిశోధకుడికి చాలా తేడా ఉందండి. శోధకుడికి పరిశోధకుడికి చాలా తేడా అనేది ఉందండి. ఏంటంటే ఒకళ్ళు శోధించేవాళ్ళు, మరొకళ్ళు పరిశోధించేవాళ్ళు. శోధించేది ఎవరండి? అపవాది. పరిశోధించేది దేవుడు. శోధించేది అపవాది, అలాగే పరిశోధించేది దేవుడు. అయితే ఇక్కడ శోధించేవారు ఎప్పుడు కూడా మనల్ని చెడగొట్టాలని, మనల్ని నాశనం చేయాలని, దేవునికి దూరంగా చేయడం, ఇవన్నీ కూడా శోధించేవారి యొక్క లక్షణం. కానీ పరిశోధించేవాడి లక్షణం ఏంటి? పరిశోధించేవాడి లక్షణం ఏంటంటే మనల్ని బాగు చేయాలని, మనల్ని మన యొక్క నడక సరిదిద్దాలని, అలాగే
మన యొక్క మంచిని కోరుకునే వాళ్ళు పరిశోధకులండి. కాబట్టి ఈ యొక్క వచనాల్లో చూసుకుంటే శోధన అనేది ఎలాంటిదంటే, శోధన అనేది టెంప్టింగ్ చేస్తాడండి. శోధకుడు టెంప్టింగ్ చేస్తాడు, కానీ పరిశోధకుడు ఏం చేస్తాడంటే టెస్ట్ చేస్తాడండి. టెంప్టింగ్, టెస్ట్. శోధకుడేమో టెంప్టింగ్ చేస్తాడు, అలాగే పరిశోధకుడైన దేవుడు టెస్ట్ చేస్తాడండి. ఏది మంచిది అంటారు? టెంప్టింగ్ మంచిదా లేకపోతే టెస్ట్ అనేది మంచిదా? టెంప్టింగ్ అనేది ఎప్పుడు కూడా మనం ఇంకా పాపంలో పడిపోవడానికి, మనల్ని చెడగొట్టడానికి చూస్తుందండి. కానీ టెస్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తుందండి. స్కూల్లో కూడా టెస్ట్లు అనేవి పెడుతూ ఉంటారండి. ఫార్మేటివ్ టెస్ట్లని, అలాగే సమ్మేటివ్ టెస్ట్లని, ఇలా టెస్ట్లనే పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు? ఒక విద్యా సంవత్సరంలో టెస్ట్ అనేది లేకుండా ఏ సంవత్సరమైనా ఉంటుందండి? ఉండదండి. అంటే ఇవన్నీ కూడా దేనికంటే మన యొక్క మేలు కోసమే, మన యొక్క బాగు కోసమే. అలాగే మనకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తామండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కూడా ఏం చేస్తారు? టెస్టులు చేస్తారు. టెస్టులు ఎందుకు అంటామండి? టెస్టులు ఎందుకనా అనం, డబ్బులు ఇచ్చి మరీ పొడిపించుకొని మరీ టెస్టులు అనేది మనం చేయించుకుంటాం. అంటే ఈ టెస్ట్ అనేది మంచిదా కాదా? అంటే మన బాడీలో అసలు ఏముంది, ఎందువల్ల ఆ యొక్క రోగం అనేది వచ్చింది అనేది తెలుసుకోవడానికి కంపల్సరీ టెస్ట్ అనేది అవసరం అండి. కాబట్టి పరీక్ష అనేది ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తుందండి. మరి ఇలా మంచి చేసే పరీక్షని మామూలుగా మనం ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, మీరు పరీక్ష పెట్టబట్టే మా వాడు ఫెయిల్ అయ్యాడు అని అనడం అనేది కరెక్ట్గా ఉందండి? అంటే పరీక్ష పెట్టడం వల్ల ఆ యొక్క పిల్లవాడు తప్పడం అనేది ఆ యొక్క టీచర్ యొక్క లేదా ఆ యొక్క యాజమాన్యం యొక్క తప్పండి? కాదండి. మనం వెళ్ళి మీరు పరీక్ష పెట్టారు, మా వాడు ఫెయిల్ అయ్యాడు, పరీక్ష పెట్టబట్టే ఫెయిల్ అయ్యాడు అని మనం ఏమి అడగం. కానీ మరి దేవుణ్ణి అడిగేస్తున్నారు కొంతమంది. దేవుణ్ణి కొంతమంది అడిగేస్తున్నారు. ఏమని అడుగుతున్నారు? ఏదైనా వనంలో మీరు మంచి చెడ్డలు తెలియవచ్చు వృక్షఫలాన్ని అసలు ఎందుకు వేసినట్టు? అసలు వేయకుండా ఉంటే వాళ్ళు ఆ యొక్క పండు తెంపేవాళ్ళు కాదు, తినేవాళ్ళు కాదు, పాపంలో కూడా పడేవాళ్లే కాదు కదని కొంతమంది చెప్తూ ఉంటారండి. కాబట్టి దేవుడు మరి టీచర్ కంటే చిన్నవాడండి. టీచర్ని మనం అడగం. ఆ స్కూల్కి వెళ్ళే టీచర్ని అడుగుతాం మీరు ఎందుకు ఎగ్జామ్ పెట్టారని, కానీ దేవుడు మాత్రం అడిగేస్తారండి. ఇప్పుడు పరీక్ష అనేది మన యొక్క ఆయుష్కాలంలో సుమారుగా ఒక 60-70 ఏళ్ళ ఆయుష్కాలం అనుకుంటే, అందులో 30 సంవత్సరాల కాలం పరీక్షలే జరుగుతుంటాయండి. పరీక్షలు రాస్తూనే ఉంటాం. కొంతమంది ఇంకా ఎక్కువ టైం కూడా పరీక్షలు రాస్తూనే ఉంటారు. ఇందులో కూడా ఓరల్ టెస్ట్ అని, రిటన్ టెస్ట్ అని ఇందులో కూడా రకాలు ఉంటాయండి. ఒక ఉద్యోగం సాధించాలంటే రిటన్ టెస్ట్ పాస్ అవ్వాలి, అలాగే ఓరల్ టెస్ట్లో కూడా పాస్ అయితేనే కొన్ని ఉద్యోగాలు అనేవి వస్తూ ఉంటాయండి. ఒకసారి మన బైబిల్లో చూసుకుంటే దేవుడు మనకి పరీక్ష అనేది ఎందుకు పెడుతున్నాడు అనేది మనం చూసుకుంటే, నిర్గమకాండము 20 అధ్యాయం 20 వచనం అండి. ఇది ఎప్పుడు మనకి గుర్తుండిపోవాలి. 2020 నిర్గమకాండము 20 అధ్యాయము 20 వచనం. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. అంటే ఇక్కడ పరీక్ష అనేది మనకు ఏం పుట్టిస్తుందండి? పరీక్ష అనేది భయాన్ని పుట్టిస్తుందండి.
పరీక్ష అనేది భయాన్ని పుట్టిస్తుంది. ఎప్పుడైతే భయం ఉంటుందో అప్పుడు మనం పాపం చేయకుండా ఉంటామండి. పరీక్ష అనేది భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయం వల్ల మనము పాపం చేయకుండా పాపానికి దూరంగా కూడా ఉంటామండి. ఉదాహరణకి మనం ఏదైనా సిటీ వెళ్ళినప్పుడు, ఏలూరులో మన సిటీగా ఏలూరు కానీ లేకపోతే విజయవాడ కానీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు, ట్రాఫిక్లో మామూలుగా రెడ్ సిగ్నల్ కానీ పడినప్పుడు మనం ఏం చేస్తామండి? జనరల్గా రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి. అక్కడ టైం అనేది పడింది, 1 minute కానీ లేకపోతే 30 seconds కానీ, ఇలా ఆ టైం అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలండి. కానీ కొంతమంది అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడా లేదని చూసుకుంటారు. ఒకవేళ లేకపోతే నెమ్మదిగా సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ ఉన్నా మరొకటి చూస్తారు. ఏం చూస్తారు? అతని చేతిలో కెమెరా ఉందా లేదా అనేది చూస్తారు. కెమెరా ఉంటే మళ్ళీ అక్కడ ఫోటో తీసి మళ్ళీ మనకి మన బండికి చలానా కట్టాల్సి వస్తుందని అది కూడా చూస్తారండి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నిఘా అనేది మనిషిలో భయాన్ని పుట్టిస్తుందండి. నిఘా అనేది మనిషిలో, అంటే మనల్ని ఎవరైనా పరిశీలిస్తున్నారు అనగానే మనలో ఒక రకమైన భయం అనేది పుడుతుందండి. అంటే నిఘా అనేది మనిషిలో భయాన్ని పుట్టిస్తుంది. కాబట్టి దేవుడు కూడా మన మీద నిఘా పెట్టారండి. మనం ఎలా ఉంటున్నాము, ఏంటి, ఎలా వీడు బ్రతుకుతున్నాడని దేవుడు కూడా మనం పరిశీలించడానికి మన మీద నిఘా అనేది పెట్టాడండి. మరి దేవుడు పెట్టిన కెమెరాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసండి? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 26వ వచనం అండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 26వ వచనం అండి. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను, చాలండి, భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా ఉంచెను. మన మీద ఎలాంటి కెమెరాలు ఉన్నాయండి? మన మీద నిఘా వ్యవస్థగా భూమి ఆకాశములు. అంటే ఎంత పెద్ద కెమెరాలు అండి! చాలా, అంటే ఆ యొక్క కెమెరా నుండి ఇప్పుడు ట్రాఫిక్ లో ఉన్న కెమెరా అనేది ఆ కొంత ప్లేస్ మాత్రమే కవర్ చేస్తుంది. కానీ దేవుడు పెట్టిన కెమెరాలకి మొత్తం మనిషి ఎక్కడుండి ఏం చేసినా కూడా తెలిసిపోద్దండి, సాక్ష్యం ఉందండి. మరి చూసిన సాక్ష్యం చెల్లిద్దండి. కోర్టులో కూడా నువ్వు చూసావా అంటారు. అంటే చూసిన సాక్ష్యం అనేది చెల్లిద్దనా చెల్లదనా? చెల్లిద్ది. కాబట్టి చూసిన సాక్ష్యం అనేది చెల్లిద్ది. కాబట్టి దేవుడు పెట్టిన యొక్క నిఘా వ్యవస్థలు అనేవి మరి సామాన్యమైనవి కాదండి. మొదటి మానవుడైన ఆదాము నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క దేవుని యొక్క నిఘా వ్యవస్థ అనేది ఇంకా పనిచేస్తూనే ఉంది, పనిచేస్తూనే ఉంటుందండి. ఇందులో మెమరీ అయిపోవడం అనేది ఉండదండి. మామూలుగా మన సీసీ కెమెరాలు అంటే పెట్టామనుకోండి, అందులో రికార్డ్ అయింది కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్దండి. ఎక్కువ కాలం ఉంటుందండి, దానికి కొంత టైం అనేది పెడతారు. ఈరోజు ఉన్నది ఒక 15 రోజులు 20 రోజులు, మహా అయితే 1 నెల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అనేవి అయిపోతాయండి. కానీ ఈ యొక్క దేవుడు పెట్టిన కెమెరాల్లో డిలీట్ అవ్వడం అనేది లేదండి, మెమరీ కూడా అవ్వదు. ఎంత వాడినా కూడా ఇంకా అందులో ప్లేస్ అనేది ఉంటూనే ఉంటుందండి. కాబట్టి దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మరి బైబిల్లో చూసుకుంటే అబ్రహాము గారిని దేవుడు పరిశీలించారా? పరీక్షించారండి, పరీక్షించారు. ఆ యొక్క పరీక్షలో అదంతా కూడా మనకి తెలుసు. అతనికి ఒక్కగానొక్క కుమారుడిని ఇస్సాకుని బలి ఇమ్మన్నప్పుడు మరి
బలి ఇవ్వడానికి కూడా అబ్రహాం గారు వెనకాడలేదండి. కాబట్టి ఈ యొక్క దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాం గారు పాస్ అయ్యారండి. అలాగే యోబు గారి విషయంలో కూడా మరి సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా, యోబుని పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన నిలదొక్కున్నాడండి. పాపం అనేది చేయలేదు. కాబట్టి యోబు గారి విషయంలో సాతాను యొక్క లక్ష్యం ఏంటి? యోబు గారి విషయంలో సాతాను యొక్క లక్ష్యం ఏంటంటే యోబుని ఎలా అయినా సరే పడగొట్టాలి, పడగొట్టాలనేది దాని యొక్క లక్ష్యం అండి. కాబట్టి పడగొట్టడానికి ఇప్పుడు సాతాను అనేవాడు మనల్ని కూడా పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అందులో మనం నెగ్గాలండి. అలాగే మరి యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న ఇస్కరియోతు యోధ, ఇతని గురించి ఒక మాట చెప్పొచ్చండి. ఇస్కరియోతు యోధాను ముంచిన సంచి, ఇస్కరియోతు యోధాను ముంచిన డబ్బు సంచి. అదే కదా, దానికోసమే ఆశపడి మరి యేసుక్రీస్తు వారిని మరి ఆయన గురించి చెప్పడము, మరి యేసుక్రీస్తు వారిని అప్పగించడం, ఇవన్నీ కూడా చేసి చివరికి దేవుడు సాతాను యొక్క మరి కుతంత్రాల్లో యోధా పడిపోయాడండి. చివరికి ఊరి పెట్టుకుని చనిపోవడం కూడా జరిగిద్దండి. కాబట్టి సాతాను సోదరుకు పడిపోయిన వాడు ఎవరండి? ఇస్కరియోతు యోధా అండి. సాతానుకి పెట్టిన పరీక్షలో గెలిచిన వాళ్ళు ఎవరంటే యోబు గారండి. కాబట్టి యోబు గారు కానీ అబ్రహాం గారు కానీ చరిత్రకు ఎక్కారు. కానీ ఇస్కరియోతు యోధ చరిత్రహీనుడు అయిపోయాడు. లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయము. సీమోను యేసుక్రీస్తు వారు అంటున్నారండి, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మును కోరుకొను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటని. సాతాను అనేవాడు ఏం చేస్తాడండి? గోధుమల వల్ల పట్టి జల్లించేస్తాడండి. కాబట్టి మీ నిమిత్తము నేను వేడుకుంటానని ఇక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళ గురించి చెప్పడం కూడా జరుగుతుందంట. ఎందువల్లంటే వాడిని వద్దనుకుని వస్తే సాతాను యొక్క కడుపు మాడిపోద్దండి. నన్ను వద్దనుకుని అతన్ని వద్దనుకుని వస్తే దేవుని దగ్గరికి రావడం అనేది అస్సలు ఇష్టం ఉండదండి. కాబట్టి మనకి యుద్ధం కూడా ఎవరితో చేయాలంటే కనిపించని యొక్క శత్రువులతో చేయాలండి. సాతాను అనేవాడు కనబడేవాడా, కనిపించేవాడా? కనబడినవాడు. అలాంటి వాడితో మన యొక్క యుద్ధం అనేది చేయాలి. కాబట్టి యుద్ధం చేయాలంటే ఏం కావాలి? యుద్ధం చేయాలంటే యుద్ధోపకరణాలు కావాలి. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 10 నుండి చూడండి ఒకసారి. 10 నుండి డైరెక్ట్ 14 చదివేసుకుందామండి. ఏలనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరుపు తొడుక్కొని మీ పాదములకు సమాధాన సువార్త వాడైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని యొక్క అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు.
12వ వచనం కూడా ఒకసారి చూడండి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడాలండి? ఆకాశమందున్న దురాత్మల సమూహంతో పోరాడాలి. అలా పోరాడడానికి మనకి ఏం కావాలంటే 14 వచనం, దేవుడిచ్చు సర్వాంగ యుద్ధోపకరణాలు కావాలి. అవేంటంటే 14 వచనం కానించి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని ఏలైనగా మీ నడుములకు సత్యమును తట్టి కట్టుకుని నీతి అని మైమరుపు తొడుకుని పాదములకు సమాధాన సువార్తవాడైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి. ఇంకేం కావాలి? ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునండి, దానితో మీరు దుష్టుడి అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఇవి ఉంటే సరిపోతాయండి. ఇంకా కింద కూడా చూడండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునండి. చాలండి. కాబట్టి ఇలాంటి యుద్ధోపకరణాలు కనుక ఉంటేనే మనము సాతాన్ని జయించగలమండి. కాబట్టి సర్వాంగ కవచం అంటే ఏంటండి? మన యొక్క సర్వ శరీరాన్ని కూడా కప్పి ఉంచేదండి. కాబట్టి ఈ విధంగా ఇలాంటి దేవుడు చెప్పిన ఇలాంటి యుద్ధోపకరణాలతో ఇవన్నీ కూడా మనం ధరించి ఎవరితో యుద్ధం చేయాలండి? సాతానుతో లేదా అపవాదితో యుద్ధం అనేది చేయాలండి. కాబట్టి మనకి సిద్ధ మనసు లేనప్పుడు ఏం జరిగిందంటే సాతాను అనేవాడు ఎంటర్ అవుతాడండి. మనకి సిద్ధ మనసు లేనప్పుడు ఎవరు ఎంటర్ అవుతారు? సాతాను అనేవాడు ఎంటర్ అవుతాడు. కాబట్టి మనల్ని బలపరచాలని దేవుడు చూస్తూ ఉంటే మనల్ని పడగొట్టాలని ఎవరు చూస్తారండి? సాతాను అనేవాడు చూస్తూ ఉంటాడండి. కాబట్టి ఈ యొక్క సాతాను అనేవాడు ఒక చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరినైనా పడగొట్టగలండి. సాతాను అనేవాడు ఎవరినైనా సరే పడగొట్టగల కెపాసిటీ ఎవరికి ఉందండి? సాతానికి ఉంది. కాబట్టి యుద్ధం ఎవరు చేయాలి? యుద్ధం అనేది అందరూ చేయాలండి. యుద్ధం అనేది అందరూ కూడా చేయాలి. కాబట్టి బైబిల్లో కూడా మనం చూసుకుంటే మొదటి సమూయేలు గ్రంథము ఒకసారి మనం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇక 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకి అలాగే ఫిలిష్తీయులకి యుద్ధం వస్తుంది. ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధం అనేది వస్తుంది. అయితే ఈ యొక్క యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల్లో ఒక అతను చూసి బాగా భయపడుతూ ఉంటారండి. 4వ వచనంలో ఉందండి. 17వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. గాతు వాడైన గొల్యాతను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. ఎంత ఉన్నాడండి? 6 మూరల జానడు అంటే ఎంత ఉంటాడండి? అంటే ఇంచుమించుగా ఆ లైట్ అంత ఎత్తు ఉంటాడండి. దగ్గర సుమారుగా అంత ఉంటాడండి. కాబట్టి అతను చూసి ఇశ్రాయేలు అందరూ కూడా బాగా భయపడిపోతూ ఉంటారు. భయపడిపోతూ వాడు ఎలా మాట్లాడాడంటే అదే 17వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించున్నాను అని ఎవరంటున్నారు? గొలియాతు అంటున్నాడండి. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుకోవచ్చును. సౌలును ఇశ్రాయేలు అందరూ కూడా ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీకు మాకు యుద్ధం కాదు, మీ అందరి తరపున కూడా ఒకడే నియమించండి. ఆ ఒక్కడు కూడా నాతో యుద్ధం చేయమని చెప్పండి, యుద్ధంలో గెలవమని చెప్పండి. నన్ను గనక గెలిస్తే మా వాళ్ళంతా కూడా అతను మా వాళ్ళంతా కూడా ఓడిపోయినట్టే.
లేదు నేను గెలిస్తే మీ వాళ్ళంతా కూడా ఓడిపోయినట్టు అని చెప్పినప్పుడు ఆ మాటలు సౌలును ఇశ్రాయేలు అందరూ కూడా ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. అంటే ఎప్పుడైతే గొలియాతు యొక్క మాటలు అన్నాడో అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉన్నారండి. ఎందువల్ల భయపడిపోతున్నారు? ఇశ్రాయేలు ఎవరు కూడా దేవుణ్ణి చూడటం లేదండి. తన ముందున్న గొలియాతునే చూస్తున్నారు తప్ప వాళ్ళ వెనకమాలున్న దేవుణ్ణి ఎవరు చూడలేదండి. అందువల్ల గొలియాతును చూసి అందరూ కూడా భయపడుతూ ఉంటారు. రాజు ఎవరండి అప్పటి కాలంలో? సౌలు. సౌలు పరిస్థితి కూడా అంతేనండి. సౌలు భయపడుతూ ఉన్నాడు, అలాగే ఇశ్రాయేలు సైన్యం మొత్తం కూడా భయపడుతూనే ఉందండి. అంటే ఎందుకు భయపడుతున్నారంటే వీళ్ళంతా కూడా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదండి. ఆ యొక్క ఫిలిష్తీయుడిని, ఆ యొక్క గొలియాతును చూసి అమ్మో వాడేంటి అంత ఉన్నాడు, వాడు మనం గెలవగలమా, ఒక్కేరుతో మనం చంపేస్తాడేమో అని అందరూ కూడా భయపడుతూ ఉన్నారండి. అలాగే రాజు కూడా భయపడుతున్నప్పుడు వాళ్ళల్లో మరి దావీదు గారి యొక్క యుద్ధం జరిగే ఆ యొక్క ప్రాంతానికి అతని యొక్క తండ్రి పంపగా తన యొక్క సహోదరులను చూడటానికి దావీదు గారు ఆ యొక్క యుద్ధం జరిగే ప్రాంతాన్ని వెళ్ళడం కూడా జరిగింది. మొత్తం సమాచారం అనేది దావీదు గారు తెలుసుకుంటారు. పక్కన సైనికులు ఉంటారు కదండి, అసలు ఏం జరుగుతుంది ఏంటంటే ఇలా ఆ యొక్క ఫిలిష్తీయుల్లో ఒకతను ఉన్నాడు గొలియాతు అనేవాడు, వాడు ప్రతిరోజు కూడా అతను కనుక గెలిస్తే మేమంతా కూడా అతని కనుక మీరు ఎవరైనా గెలిస్తే మేమంతా ఓడిపోయినట్టుగా చాలా శపథాలు చేస్తున్నాడు. అతను చూసి ఇశ్రాయేలు అంతా కూడా భయపడుతున్నారు. సౌలు పరిస్థితి కూడా అంతే అని చెప్పడం అనేది జరిగిందండి. అతను ఆ యొక్క గొలియాతు ఇంకా ఏం చేస్తాడంటే దేవుణ్ణి దూషిస్తాడండి. ఇంకేం చేస్తాడు? దేవుణ్ణి దూషించడం కూడా జరిగిందండి. అయితే తర్వాత దావీదు రాజు దగ్గరికి వెళ్తాడండి. రాజు ఎవరండి? సౌలు దగ్గరికి వెళ్ళి నేను యుద్ధానికి వెళ్తాను, ఆ యొక్క గొలియాతుతో యుద్ధం చేస్తాను అన్నప్పుడు దావీదు నీకు ఇంకా యుద్ధాభ్యాసం నీకేమీ అసలు యుద్ధం చేయడం నీకు తెలియదు, వాడు బాల్యం నుండి వాడంటే ఎవరండి? గొలియాతు. ఆ గొలియాతు ఉన్నాడు కదా 6 మూళ్ళ జాన మనిషి, వాడు ఎప్పుడు కూడా బాల్యం నుండి కూడా విద్యాభ్యాసం చేసిన వాడు కాబట్టి నీకు ఇదంతా కూడా నీకు అలవాటు లేదు, నువ్వు వాడిని గెలవలేవు అన్నట్టుగా మాట్లాడినప్పుడు దావీదు గారు చెప్తారండి. అప్పుడు దావీదు గారు ఏమంటారంటే సౌలుతో 34 వచ్చినవాడు, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నేను మీ దాసుడినైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబండిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతుని. అప్పుడు అతని యొక్క గొర్రెలు కాసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దావీదు గారు గొర్రెలు కాసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటది? ఆయన గొర్రెలు మేపుతూ ఉంటే ఒక సింహం వచ్చిందంట, ఒక ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రె పిల్లని తీసుకుని వెళుతూ ఉంటే ఆ యొక్క వాటిని చంపి ఆ యొక్క సింహపు నోటి నుండి నేను ఆ యొక్క గొర్రె పిల్లను రక్షించాను. అదేవిధంగా అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితని, మీ దాసుడు నేను ఆ యొక్క సింహమును ఎలుగుబంటిని చంపితనే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ యొక్క సున్నత లేని ఫిలిష్తీయుడును వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాకని దావీదుతో అనేను. సౌలుతో ఏమన్నారండి? ఇక్కడ దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎలుగుబంటి చేతిలో నుండి అలాగే సింహం నోట్లో నుండి ఆ రెండింటిని నేను చంపాను, వాటి నుండి రక్షించిన దేవుడు ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటాడు అని చెప్పినప్పుడు సౌలు కూడా మరి అతని యొక్క మాటలు విని సరే అయితే యుద్ధానికి వెళ్ళమని పంపడం కూడా జరిగిందండి. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు
దావీదును చూసి గొలియాతు ఏమనుకుంటాడండి? దావీదును చూసి గొలియాతు ఏమనుకుంటాడు? చూడండి 42వ వచనం. చుట్టూ పారజూచి దావీదును కనుగొని, ఎవరు? గొలియాతు వస్తాడండి. దావీదు యుద్ధం చేయడం, గొలియాతు మీద యుద్ధం చేయడానికి దావీదు వస్తూ ఉంటే ఆ దావీదును చూసి అతడు బాలుడై, మరి ఎవరు పెద్దోళ్ళండి? గొలియాతు పెద్దోడా దావీదు పెద్దోడా? గొలియాతు పెద్దోడు. పైగా మంచి హైట్, వెయిట్, మంచి పర్సనాలిటీ ఉన్నాడు. కాబట్టి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసునై ఉండుట చూచి అతన్ని తృణీకరించను. వీడ నన్ను చంపేది అంటే ఇశ్రాయేల్ ఎంతకంటే పోటీగాడు లేడా అన్నట్టుగా మాట్లాడతాడండి. ఫిలిష్తీయుడు ఇంకేమంటాడంటే, కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించును. ఏం చేశారండి? ఏంటి, ఒక మరి యుద్ధ వస్త్రాలు అన్ని కూడా వేస్తే దావీదుకి అవన్నీ కూడా సెట్ కావండి. నాకు ఇవన్నీ కూడా కుదరట్లేదు, వీటితో నేను యుద్ధం చేయాలని చెప్పి అవన్నీ కూడా యుద్ధ వస్త్రాలన్నీ తీసేస్తాడండి. తీసేసి ఒక కర్ర, అలాగే ఆ ఏట్లో 4 నున్నని రాళ్ళు, అతని దగ్గర ఒడిసెలు ఉంటుంది కదండి, అది తీసుకొని ఏట్లో ఒక 4 రాళ్ళు ఏరుకొని ఆ యొక్క ఫిలిష్తీయుడి దగ్గరికి వస్తాడండి. అలా వచ్చేటప్పుడు ఏంటి కర్ర తీసుకుని వస్తాను, నేను కుక్కను తోడడానికి వస్తున్నట్టుగా వస్తానని చెప్తాడండి. అప్పుడు అతను ఏమంటాడంటే, దావీదుని దేవతల పేరిట, తమ యొక్క దేవతల పేరిట శపించడం కూడా జరిగింది. 44వ వచనం. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదు అనగా, అప్పుడు ఇక్కడ భయంకరమైన యుద్ధం జరిగిద్దండి. దావీదుకి ఫిలిష్తీయునికి భయంకరమైన యుద్ధం జరిగిద్దా? ఎక్కువసేపు కొట్టుకుంటారా? సినిమాలో మామూలుగా చూసినప్పుడు పెద్ద విలన్తో ఫైటింగ్ చేసినప్పుడు ఒకసారి అయిపోతుందండి. ఇక్కడ కూడా ఏంటంటే దావీదుకి ఆ యొక్క గొలియాతుకి కూడా పెద్ద యుద్ధం జరగదండి. పోనీ 2-3 రౌండ్లు ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేవండి. వెళ్ళాడు, ఒక ఒడిసెల్లో ఒక నున్నని రాయి ఒకటి పెట్టుకొని ఇలా తిప్పి ఒక్కసారిగా కొట్టేటప్పటికి గొలియాతు ఎక్కడ తగిలిద్దండి? నుదుటి మీద తగిలిద్ది, క్రింద పడిపోతాడు. ఆ గొలియాతు కత్తి తీసుకుని దావీదు అతని తల తెగ నరకడం కూడా జరిగిందండి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనం చూసుకుంటే సౌలు కానీ ఇశ్రాయేలు కానీ ఎవరు కూడా దేవుని వైపు చూడలేదండి. అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి దావీదు అంత ధైర్యంగా వెళ్ళడానికి కారణం ఏంటి? దావీదు ఎవరిని చూశారు? దావీదు దేవుని చూశారు. దావీదు తన వెనుకున్న దేవుని చూస్తే మిగిలిన ఇశ్రాయేలు కానీ సౌలు కానీ తన ముందున్న గొలియాతును చూస్తారండి. కాబట్టి ఒక్క దెబ్బకి ఇక్కడ గొలియాతు కొలబడిపోవడం కూడా జరిగిందండి. కాబట్టి మనము దావీదు గారు ఎలా అయితే దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నా వెనకున్నాడు అనే ఒక మంచి ధైర్యం కలిగి ఎలా అయితే జీవించాడో, మనకు కూడా దేవుడు మనకున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన యొక్క కష్టాల్లో దేవుడు మనకి తోడుగా ఉండి తన వెంటుండి నడిపిస్తున్న నమ్మకం కనుక ఉంటే అప్పుడు మన యొక్క కష్ట సమయంలో కూడా దేవుడు ఆదుకుంటాడండి. కాబట్టి దేవుడు పరీక్ష పెట్టిన దాని ప్రారంభంలో చెప్పినట్టుగా దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. శోధనలో ఏముంటది? టెంప్టింగ్ అనేది అర్థం. అంటే వీడు ఎప్పుడు పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. కాబట్టి టెస్ట్ ఎప్పుడు కూడా మనకి మంచే చేస్తుంది. కాబట్టి దేవుడు మన యొక్క జీవితంలో
కొన్ని పరీక్షలు లాంటి ఎదురైనా కూడా మరి దేవునితో నిలబడి, ఒక దావీదు గారు ఎలా అయితే మరి తన వెనుకున్న దేవుడు చూసి ఎలా అయితే మంచి ధైర్యం కలిగి ఉన్నారో, మనం కూడా మన యొక్క కష్టకాలంలో దేవుడు పెట్టే పరీక్షలో కూడా మనం కూడా ఆ విధంగా ధైర్యం కలిగి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథం నుండి కొన్ని మాటలు నీ యొక్క పిల్లలకి చెప్పినాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని మా యొక్క జీవితంలో సరిచేసుకునే విధంగా ఉండటానికి, మా యొక్క జీవితంలో కూడా ఏవైనా పరీక్షలు లాంటి ఎదురైనప్పుడు ఆ యొక్క పరీక్షలో కూడా మేము త్రొట్టెలకుండా విజయం సాధించే వారికి ఉండటానికి సహాయం మీద ఇచ్చామని, విన్న వాక్యాన్ని అర్థం చేసుకున్న వాక్య ప్రకారం దాన్ని జీవించే వారికి ఉండటానికి సహాయం మీద ఇచ్చామని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందడం కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.